సార్ నేను మీ దగ్గర అప్పుడు న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ తీసుకున్నాను. మీకు అది అంటే మీకు ఎంతోమంది తీసుకుంటూ ఉంటారు కాబట్టి గుర్తుండకపోవచ్చు. నేను అప్పుడు నా సిచ్యువేషన్స్ చెప్పాను సార్. జాబ్ రిజైన్ చేశానని, మ్యారేజ్ అవ్వట్లేదు, ఏజ్ 26 అని చెప్పాను. మీరు నాకు నేమ్ చేంజ్ చేశారు. నెంబర్ పెయిర్స్ ఫోన్ నెంబర్లో ఇవి ఉంటే బెటర్ అని సజెస్ట్ చేశారు. రిపోర్ట్ సెండ్ చేశారు. అప్పటి నుంచి నేను మళ్ళీ జాబ్ అయితే జాయిన్ అవ్వలేదు, కానీ నాకు మంచి పర్సన్ ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్గానే వచ్చింది. మ్యాచ్ అయితే వచ్చి ఇంకా అది సీరియస్గా తను నన్ను లైక్ చేయడం, నా సిన్సియర్గా మ్యారేజ్ చేసుకోవాలని చెప్పి ఇంటికి వచ్చి కూడా మాట్లాడారు. మా ఇంట్లో మాట్లాడారు, వాళ్ళ ఇంట్లో చెప్పారు. అన్నీ ఫాస్ట్గా జరిగిపోయాయి. ఇంక పెళ్ళి ఒక్కటే బ్యాలెన్స్ ఉంది సార్. అలా మీ న్యూమరాలజీ రిపోర్ట్ వల్ల నా లైఫ్లో అయితే చేంజ్ వచ్చింది సార్. అందుకే మీరు తనకి కూడా త్వరగా రిపోర్ట్ ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అది రిక్వెస్ట్ సార్. అండ్ మీ దగ్గర ఒకవేళ డైరెక్ట్ కన్సల్టేషన్ తీసుకోవాలి అంటే డైరెక్ట్ వచ్చి మీట్ అవ్వచ్చు అంటే ఎంత అనేది ఒకసారి చెప్తారా సార్ ఫీజు? దానికోసం నేను మీ దగ్గర మ్యారేజ్ డేట్ కూడా ఇద్దరికి మంచిది మీ దగ్గరే ఫిక్స్ చేపిద్దాము అని అనుకుంటున్నాను. మీ దగ్గర చేపించిన తర్వాత మళ్ళీ అబ్బాయి వాళ్ళ సైడ్ వాళ్ళు అయితే చూపిస్తారు కదండి సార్. నేను అందుకే ముందే చెప్పాను తనకు కూడా, నేను మీ దగ్గర డేట్ తీసుకొని అదే ఇస్తాను అని అడిగాను. వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత ఆ డేట్ వాళ్ళు చెప్తే ఒప్పుకుంటారు, లేదంటే ఆల్టర్నేట్ డేట్స్ అని నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. ఇదంతా జరగాలంటే ముందు మీరైతే తనకి న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ అయితే చేయండి సార్. నెంబర్ కూడా బాలేదు అనేది తనది నేను చూశాను. ఎందుకంటే మీ ద్వారా నేను కొంత సబ్జెక్ట్ నేర్చుకున్నా కాబట్టి చెక్ చేశాను. అండ్ తనకి ఏ ఏ ఏరియాస్లో ఎక్కువ ఫోకస్ చేయాలి, ఏ ప్రాబ్లం ఉంది అనేది కూడా చెప్తాను సార్.